హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా క్రికెట్ టీం అందరం అద్భుతమైన పార్టీ ఒకటి చేసుకుంటున్నాం. ఎందుకో చెప్తా చూసేయండి. మా టీమ్మేట్ లో ఒక ఫ్రెండ్ కి రెస్టారెంట్ ఉంది. అది ఇండియానాపోలిస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ గా కీర్తి గడించింది. మా ఫ్రెండ్ కాల్ చేసి, ఇది మామ సంగతే, నేను పార్టీ ఇస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా రావాలి, రాకపోతే పార్టీ ఆపేస్తా అన్నాడు. పార్టీ ఆపేస్తా అంటే రాకుండా ఎలా ఉంటాం, అందుకే వచ్చా. పార్టీ స్టార్ట్ అయిన కొంతసేపటికే మాలో ఉన్న కళలను బయట పెట్టాం ఒక్కొక్కళ్ళగా. మా బ్యాచ్ లో ఎంతమంది కళాకారులు ఉన్నారని ఇక్కడికి వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు. కొంతమంది పోకర్ గేమ్ లో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు, మరి కొందరైతే ఏకంగా సంగీత విద్వాంసులు అయిపోయారు. మా ఫ్రెండ్ గిటార్ పట్టుకుని వాయిస్తా ఉంటే చెవుల్లో శేషం పోసినంత ఆనందంగా ఉంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేము. మా ఓల్డ్ పోకర్ గేమ్ లో దిగి ఆడి ఎంజాయ్ చేస్తుంటే నాకు కూడా ఒక్కసారి రంగంలోకి దిగాలనిపించింది. ముందు పేక మొక్కలు చూడంలోనే ముద్దు సెట్లు ఆడదామని అడిగా. మా ఓల్డ్ పైకి కిందకి చూసి పక్కకెళ్ళి ఆడుకోమ్మా అన్నారు. ఇక చేసేదేమీ లేక మా ఓల్డ్ ఎంకరేజ్ చేస్తూ పక్కన కూర్చొని క్లాప్స్ కొడుతున్నా. సరదాగా ఇలాగ ఫ్రెండ్స్ తో గడుపుతూ కాలక్షేపానికి ఆడుకుంటే పెద్ద తప్పేం లేదు. ప్యాకెట్ల వల్ల లేదా బెట్టింగ్ల వల్ల డబ్బులు బాగొట్టుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు చాలా మంది. దయచేసి అలాంటి వాటికి దూరంగా ఉండండి. నాకేదైనా స్ట్రెస్ అనిపిస్తే ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తా లేదా క్రికెట్ ఆడతా. మరి మీకు స్ట్రెస్ అనిపిస్తే ఏం చేస్తారో కామెంట్ చేయండి.